ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఫంగల్ తుఫాన్ కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈసారికే నెల్లూరు జిల్లా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూలూరుపేట, అదేవిధంగా గూడూరు, నాయుడుపేట, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా తడ నుంచి ప్రకాశం జిల్లా వరకు సముద్ర తీర ప్రాంతాల్లో హెవీగా గాలివాన అయితే వీస్తూ ఉంది. అయితే సముద్ర తీర ప్రాంతాల్లో కొన్ని చోట్ల చెట్లు, అదేవిధంగా పూరి గుడిసెలు మొత్తం కూలిపోవడం జరిగింది. అయితే సముద్రంలోకి ఎవరు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. ఈ వర్షం కారణంగా నెల్లూరు జిల్లాలో కొన్ని స్కూళ్లను స్వచ్ఛందంగానే నిలిపివేయడం జరిగింది. పిల్లలు కూడా ఎవరు స్కూళ్లకు వెళ్ళవద్దని కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే హెవీగా అంటే ఉదయం నుంచి హెవీగా వర్షం కురుస్తుంది. సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రం బాగా గాలి వీస్తుంది. గంటకు 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తూ ఉంది. అయితే తీర ప్రాంతాల్లో కొన్ని సురక్షిత ప్రాంతాలకు పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైతే మత్స్యకారులు ఉండే కుటుంబాలను కూడా పునర్వాస కేంద్రాలను కూడా తరలించేందుకు తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే ఈరోజు ఉదయం జిల్లా కలెక్టరు, అదేవిధంగా ఎస్పీ ప్రత్యేక అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులు, పోలీసులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ శాఖలు ఎవరు సెలవు పెట్టవద్దని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తీర ప్రాంతాల్లో ఉన్న మండలాల్లో ఉండే ఎంఆర్ఓలు కావచ్చు, అదేవిధంగా ఆర్డీఓలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎన్ఆర్డీఎఫ్ సిబ్బందిని కూడా సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీగా ఏర్పాటు చేయడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరు సముద్రంలోకి వెళ్ళొద్దని కూడా చేయడం జరిగింది. ప్రధానంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల అంటే అల్లూరు, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెము, గూడూరు, నాయుడుపేట, అదేవిధంగా ఇందుకూరుపేట ప్రాంతాల్లో కొన్ని చోట్ల నారిమళ్ళు మునిగిపోయి ఉన్నాయి. దానివల్ల కొంత నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా అరటి తోటలు, అదేవిధంగా వింజమూరు ప్రాంతాల్లో ఈ తమలాకు తోటలు కూడా దెబ్బతినే ఇదే కూడా ఉందని కూడా అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. అయితే ఎక్కడ పంట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అప్రమత్తం అవ్వడం జరిగింది. అయితే తీరం దాటే సమయంలో సముద్ర తీర ప్రాంతాల్లో హెవీగా గాలి వీచే అవకాశాలు ఉన్నాయి. అయితే సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే గంటకు 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇతర అంటే గూడూరు, కావలి, నెల్లూరు ఇతర ప్రాంతాల్లో మాత్రం గాలి లేకుండా ఒక మోస్తరు వర్షం అయితే కురుస్తూ ఉంది. అయితే సముద్ర తీరం మాత్రం అల్లకల్లంగా ఉండి అయితే తీర ప్రాంతాల్లో ఈ అలలు కూడా ఎగిసి పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఇంతవరకు చేయలేదు. అదేవిధంగా కొన్ని చోట్ల రహదారులకు గండిపడే ఇది ఉందంట. అప్రమత్తంగా అక్కడ ప్రొక్లైన్లు పెట్టి మరమ్మత్తు కార్యక్రమాలను కూడా అధికారులు అయితే చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే ఈ ఫంగస్ తుఫాను ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆర్డీఓలు, అదేవిధంగా ఆయా డివిజన్లలో ఉండే ఆర్డీఓలు మొత్తం అప్రమత్తం అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే అక్కడ అధికారులు సిబ్బందితో వచ్చి అక్కడ కావలసిన చర్యలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి హెవీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రము హెవీగా వర్షంతో పాటు గాలులు వీస్తున్నాయి. అయితే ఈ గాలుల వలన ఆ ప్రాంతాల్లో ఉండే పంట పొలాలు కూడా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే సముద్ర తీర ప్రాంతాలు ఇందుకూరుపేట, జగదేవిపేట ప్రాంతాల్లో అరటి తోటలు, తమలపాకులు ఉండడం వల్ల అవి గాలికి బాగా
దెబ్బతినే ప్రమాదం ఉంది. అదేవిధంగా వరి నారు ఇప్పుడిప్పుడే వరి నారు వేసుకుంటున్నారు. ఆ వరి నారు మొత్తం మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. మొత్తం చూసుకుంటే జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో హెవీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ పాటికి అధికారులు అప్రమత్తమై ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలైతే చేపడుతున్నారు. వీడియో ప్రదీప్తో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.